హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ఖుషి ఖుషిగా'. సో, నా ఫస్ట్ వ్లాగ్ ఇది యూట్యూబ్‌లో. సో, నేను మీకు ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను గదా! లైక్ ఒక షార్ట్ పోస్ట్ చేశాను. అబౌట్ నా ఫస్ట్ ఎంట్రీ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పేసి. అదొక ప్రాంక్ వీడియోతో అదైతే ఎంట్రీ జరిగింది. బట్ ఆ ప్రాంక్ చాలా షాకింగ్‌గా అయిపోయిందనమాట లాస్ట్‌లో వచ్చేటప్పటికి. అసలు మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అది ప్రాంక్ వీడియోస్ అనేవి శ్రీదేవి డ్రామా కంపెనీలో కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటాయి. సో, నేను అలానే ప్రాంక్ వీడియో అలానే ఉంటుందని అనుకున్నాను. బట్ అక్కడ చాలా అంటే చాలా సీరియస్‌గా అయిపోయింది సిట్యుయేషన్ లాస్ట్‌కొచ్చేటప్పటికి. సో, ఆ సిట్యుయేషన్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అదొక షార్ట్‌తోనో లేకపోతే ఒక చిన్న షార్ట్ వీడియోతోనో అది కంప్లీట్ అవ్వదు. క్లారిటీగా నేను చెప్పలేకపోవచ్చు. అండ్ దాని గురించి అని చెప్పేసి నేనిప్పుడు ఒక లాంగ్ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నానిప్పుడు. సో, ఆ వీడియో మళ్ళీ ఒకసారి చూసేయండి ఆ షార్ట్ ఏంటన్నది. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ఖుషి ఖుషిగా'. సో, ఫస్ట్ నా శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంట్రీ వచ్చేసి నవంబర్ 25, 2023లో పటాస్ ప్రవీణ్‌తో ఒక ప్రాంక్ లవ్ ట్రాక్‌తో నా ఎంట్రీ అయితే ప్లాన్ చేశారు. సో, ఫస్ట్ నా ఎంట్రీ అయిన తర్వాత సో, ఇలా నన్ను స్టేజ్ పైకి పిలిచిన తర్వాత మా లవ్ స్టోరీ అడిగారు. అండ్ ప్రపోజల్స్ జరిగాయి. పెళ్లి అనే టాపిక్ అందరూ నిజమని చెప్పేసి చాలా సీరియస్‌గా నమ్ముతున్న టైంలో స్లోగా ప్రవీణ్ వచ్చేసి ఇది ప్రాంక్ వీడియో అని చెప్పేసి రివీల్ చేశాడన్నమాట. యువర్ అబ్జెక్షన్ దిస్ ఈస్ ఆల్ ఫ్రాంక్ అమ్మా. సో, ఆఫ్టర్ దట్ అందరూ కూడా చాలా షాక్ అయ్యారు. నేను కూడా చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే ఇంద్రజ మ్యామ్ చాలా సీరియస్ అయ్యారు అండ్ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యారు. బికాజ్ ప్రవీణ్ అండ్ ఇంద్రజ మ్యామ్ బాండింగ్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ మదర్ అండ్ సన్ బాండింగ్. సో, దానివల్ల మేడం అయితే యాక్సెప్ట్ చేయలేదు అండ్ చాలా సీరియస్ అయ్యారు. సో, చాలా మంది ట్రై చేశారు. అది ప్రాంక్ వీడియో సారీ మ్యామ్ అని చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయలేదు. సో, దీనికి సంబంధించిన మొత్తం సినారియో అంతా కూడా నేను ఫుల్ వీడియో నేను నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ 'ఖుషి ఖుషిగా'. బాయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'ఖుషి ఖుషిగా'. సో, చూసారు కదా షార్ట్ ఎలా చూసారు కదా మీరు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది. సో, దానికి సంబంధించిన ఒక ట్విస్ట్ అనేది అసలు నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నాకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు నేను బిఫోర్‌గా సీరియల్ చేశాననమాట. జీ తెలుగు సీరియల్ చేయడం వల్ల దానికి సంబంధించిన వాళ్ళు ఎవరో సమ్ పర్సన్స్ ఒక ఆర్టిస్ట్ కావాలి ఇలా ప్రాంక్ వీడియోకి అని చెప్పేసి అన్నప్పుడు నా ప్రొఫైల్ షేర్ చేయడం జరిగింది. ఆ టైంలో నేను నాకు చెప్పారు కాల్ చేసి డైరెక్షన్ టీమ్ నుంచి ఇలా ప్రాంక్ వీడియో ఉంటుంది విత్ పటాస్ ప్రవీణ్. సో, మీకు ఓకే గదా! అని చెప్పనన్నారు. సో, ఒకసారి నేను మా ఫ్యామిలీకి కూడా కాల్ చేసి మా మదర్‌కి అడిగితే ఒక ఆర్టిస్ట్‌గా నువ్వు చేయాలి. ఎంట్రీ కూడా ఎప్పటినుంచో శ్రీదేవిలో చేయాలని అనుకుంటున్నావు కాబట్టి యూ కెన్ గో అని చెప్పేసి మా మమ్మీ అన్నారు. అనిన తర్వాత నేను వెళ్ళాను. యాక్చువల్‌గా క్లారిటీ లేదు. ప్రాంక్ వీడియో అని చెప్పారు. ఒక లవ్ స్టోరీ ఉంటుందని చెప్పారు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఏంటనేది కూడా నాకసలు పూర్తిగా తెలీదు. నేను షూట్‌కైతే వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ దట్ చాలా టైం నేను వెయిట్ చేశాను. నా ఎంట్రీ కొంచెం టైం పడుతుందని చెప్పారు. నేను రెడీ అయితే నేను కూర్చొనున్నాను. వెయిట్ చేస్తున్నాను. సో, ఎంట్రీకి ఒక 10 మినిట్స్ బిఫోర్ అనుకుంటా ఐ థింక్ ఆ టైంలో ప్రవీణ్‌ని పిలిచి నాకు ఇంట్రొడ్యూస్ చేశారు. సో, ఏంటసలా స్క్రిప్ట్ ఏంటంటే, లేదు చెప్తారని చెప్పేసనన్నారు. నేను వెయిట్ చేశాను. ఎంట్రీ దగ్గరలో ఉన్నప్పుడు గూడా ఒక 5 మినిట్స్ బిఫోర్ గూడా నాకు స్క్రిప్ట్ ఏంటి అంటే జస్ట్ నా పేరు అడిగాడు. అడిగిన తర్వాత మా ఊరు అడిగాడు ప్రవీణ్ అయితే. అడిగిన తర్వాత ఓకే ఏంటంటే, "నువ్వే నన్ను లవ్ చేసి నీ సైడ్ నుంచి ఫస్ట్ ప్రపోజల్ అయిందని మాత్రం చెప్దాం మనం" అని అన్నాడంతే. దట్స్ ఇట్. అంతవరకే ఇంకా ఏం చెప్పలే. నేను ఎంట్రీ పిలుస్తాను. వచ్చేసిన తర్వాత అక్కడ ఏదైతే అలా చేద్దాము. అది ప్రాంక్ వీడియో కాబట్టి ఫ్లోలో వెళ్ళిపోదాం అని అంటే ఓకే అని చెప్పేసి నేను అక్కడ వెయిట్ చేశాను లోపలికెళ్ళి. సడెన్‌గా నా పేరు పెట్టి పిలిచాడు. నేను స్టేజ్ పైకి వెళ్ళాను. అక్కడ నేనేమనుకున్నానంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఆ టైంలో రివీల్ చేయొచ్చు లేదా రివీల్ చేయలేకపోవచ్చు అని కూడా చెప్పారు. ఆ టైంలో రివీల్ చేస్తాననైతే నాకు పూర్తిగా చెప్పలేదు. మొత్తం అంతా కూడా ఈ కంటెంట్ మీకు ఫర్దర్‌గా కూడా వెళ్ళొచ్చు. లేకపోతే కంప్లీట్ అయిపోవచ్చనైతే నాకు చెప్పారు. నేనైతే నాకసల ఫుల్లు క్లారిటీ లేదు నాకు. నేను ఎంట్రీ అయిన తర్వాత నా డీటెయిల్స్ అడిగారు. అంతా జరిగింది. ప్రవీణ్ కూడా స్టోరీ చెప్పాడు. నాకు ఫు మైక్ ఇచ్చినప్పుడు గూడా నేను క్లారిటీగా ప్రవీణ్ ఏదైతే చెప్పాడో నేను దానికి అప్పటికప్పుడు అనుకున్నా. సో, వచ్చాము ఇలా ఈవెంట్‌కి వెళ్తాం గదా! ఔట్ ఆఫ్ ఈవెంట్‌కి వెళ్ళినప్పుడు తను వాళ్ళ ఇంట్లో ఫంక్షన్‌కి మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు తను కాల్ చేసింది. సంథింగ్ ఏదో అని చెప్పేసి తను ఒకటి క్రియేట్ చేసాడు. ఆ టైంలో తను నాకు ప్రపోజ్ చేసింది. తనే ఫస్ట్ ప్రపోజ్ చేసిందని చెప్పి. సో, దాని నుండి కంటిన్యూటీ నాకు మైక్ ఇచ్చినప్పుడు దానికి నేను కొంచెం స్క్రిప్ట్ అల్లుకున్నా అప్పటికప్పుడు ఆన్ స్పాట్‌లో. తనకి నేనే ఫస్ట్ ప్రపోజ్ చేశాను. ఇంకా తను నాకైతే రిప్లై ఇవ్వలేదు. అది ఇది అని చెప్పేసి నేను రిమైనింగ్ అంతా చెప్పుకొనొచ్చాను. సో, ఫస్ట్ అందరూ కూడా చాలా అంటే ప్రాంక్ వీడియో అనుకున్నట్టే ఉన్నారు. ఎప్పుడైతే ఇంకా మేము సీరియస్‌గా అలా ఇలా ఏదో ఒక సిట్యుయేషన్ క్రియేట్ చేసి తను ఇంకా ప్రపోజ్ చేయలేదు. తర్వాతేమో అది ఇది అన్నట్టు మధ్యలో కూడా ప్రవీణ్ కొంచెం కామెడీ క్రియేట్ చేయడానికి మమత అనే నా పేరుని మౌనిక అని చెప్పి కూడా తను అప్పటికప్పుడు అన్నాడు. అనిన తర్వాత దానికి కూడా సీరియస్‌గానే రియాక్ట్ అయ్యాను. అసలు మౌనిక ఎవరు అది ఇది అని చెప్పి అన్నప్పుడు. అప్పటిదాకా ప్రాంక్ వీడియో అనుకున్నారు చాలామంది. బట్ ఎప్పుడైతే నేను
సీరియస్ అవ్వడం కొంచెం నాకు ఇలాగ అలా ఎందుకు అని అనగానే సో లైట్ గా నమ్మడం స్టార్ట్ చేశారు నిజమని చెప్పి. రష్మి గారు కూడా నిజమేనా నిజమేనా అని చెప్పి అడిగినప్పుడు కూడా నేను రివీల్ చేయలేదు. ఎస్ నిజమే, నేను అవును అవును అని చెప్పని అన్నాను. బికాజ్ నాకు క్లారిటీ లేదు, అప్పటికప్పుడు చెప్పేస్తే మళ్ళీ స్క్రిప్ట్ ఏమైనా డిస్టర్బ్ అవుద్దేమో అని చెప్పేసి. సో అందరూ నమ్ముతున్నారు. ఇంకా ఇంద్రజ మ్యామ్ కూడా చాలా క్లోజ్ అన్నమాట ప్రవీణ్ కి. బికాజ్ ఒక మదర్ అండ్ సన్, ఎందుకంటే ప్రవీణ్ కి పేరెంట్స్ లేరు. దానివల్ల ఏంటంటే మేడం చాలా కేరింగ్ చూపిస్తారు, తన మీద చాలా ఎఫెక్షన్ ఉంటుంది. సో అందరికన్నా మోస్ట్లీ అందరు ఆర్టిస్టులోని ప్రవీణ్ కి ఒక సపరేట్ బాండింగ్ అనేది వాళ్ళిద్దరి మధ్యన ఉంటుందన్నమాట. సో మేడం అన్నది ఏంటంటే సో ఎవరు లేరు ప్రవీణ్ కి, సో తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. బిఫోర్ గా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశాడు. ఇలా తను ఏదో పర్సనల్ రిలేషన్షిప్స్ లో కూడా కొంచెం ఏదో ఇబ్బంది పడ్డాడు. సో ఇప్పుడన్నా ఒక మంచి అమ్మాయి దొరికింది, బాగుంది, తన రివర్స్ లో తనని బాగా ఇష్టపడుతుంది. సో తను సెటిల్ అవుతాడు, తను చూసుకోవడానికి ఒక అమ్మాయి వస్తుంది అని ఆమె మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయిన తర్వాత అది నమ్మాలా వద్దా అంత హోప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏంటని చెప్పి కొంచెం ఎమోషనల్ గా ఓకే అనుకుంటూ నిజమేనా అని అడుగుతూనే ఉన్నారు. అప్పుడు కూడా మేము నిజమేనే చెప్పాము. చెప్పిన తర్వాత ఇంకా మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేసి మీ ఇంట్లో తెలుసా అని నన్ను అడిగారు. ఇంకా తెలియదని నేనేమో ఆ టైంలో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఇంకా తెలియదు మ్యామ్, ఇప్పుడు తెలుస్తుందని చెప్పన్నాను. ఫస్ట్ అయితే వెళ్ళి మీ ఇంట్లో చెప్పు అండ్ మీ పేరెంట్స్ అందరూ సమక్షంలో పెళ్లి చేసుకోండి అని. పెళ్లి టాపిక్ ఇంకా అవుట్ ఆఫ్ ఇంకా వెళ్ళిపోతుంది అనమాట, ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది. ప్లస్ అందరూ సీరియస్ గా తీసుకునే టైంలో సడన్ గా ఏం జరిగిందో నాకు తెలియదు. ప్రవీణ్ ప్రాంక్ వీడియో అని చెప్పేసి వెంటనే రివీల్ చేశాడు. చేసిన వెంటనే ఇంద్రజ మ్యామ్ చాలా షాక్ అయ్యారు, డల్ అయిపోయారు. ఒకసారి షాక్ అయ్యారు, చాలా డిసప్పాయింటెడ్ గా ఏంటి ఇలాంటివి ప్రాంక్ వీడియోస్ అని చెప్పి డల్ అయిపోయారు. అయిన తర్వాత వెంటనే కొంచెం ఫీల్ అవుతున్న టైంకి ప్రవీణ్ వెళ్ళి మాట్లాడాడు అనమాట. మాట్లాడితే ఇంకా అసలు ఆ ఫీల్ అవుతున్న మేడమే సీరియస్ అయిపోయారు అనమాట. సడన్ గా సీరియస్ అయిపోయి అసలు ఇలాంటివి ప్రాంక్ వీడియోస్ ఎలా చేస్తారు మీరు, ఇంత చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది, దట్టు నువ్వు ఉన్న సిచ్యువేషన్ కి చాలా మంచిగా అంత సెట్ అవుతుందని అనుకున్నాను. నిజంగా ఇలాంటి ప్రాంక్స్ అనేవి నేను యాక్సెప్ట్ చేయను ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పేసి చాలా సీరియస్ అయ్యారు. అండ్ తర్వాత ఏం జరిగిందంటే అండ్ నెక్స్ట్ ప్రవీణ్ తో ఎప్పుడైతే అలా సీరియస్ కాన్వర్సేషన్ జరిగిన తర్వాత నాతో కూడా మాట్లాడారు అనమాట. టెలికాస్ట్ చేయలేదు అది యాక్చువల్ గా. సో నేషనల్ టీవీ ఛానల్లో అసలు ఇలా ఎలా చేస్తారు, అసలు ఒక అమ్మాయి అయి ఉండి నువ్వు ఇంత అది ఇది అని చెప్పేసి నా మీద కూడా కొంచెం అంటే రిమైనింగ్ వాళ్ళు వేరే, బట్ ప్రవీణ్ విషయానికి వచ్చేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అది చేయకూడదమ్మా ఇలాగా నేషనల్ టీవీలో ఇలాంటి ప్రాంక్స్ వీడియోస్, నీ లైఫ్ అనేది నీకు చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత అన్న రోజున అని చెప్పేసి. నేనేం మాట్లాడాలనుకోవట్లేదు దీనికి సంబంధించి, నాకు నిజంగా నచ్చలేదు, నేను యాక్సెప్ట్ చేయను దీన్ని ప్రాంక్ వీడియోగా అని చెప్పాను అన్నారు. సో తర్వాత నేను షాక్ అయిపోయాను. నాకైతే మిక్స్డ్ ఫీలింగ్స్, అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేనేమనుకున్నాను అంటే సరే ఎంట్రీ దొరికింది మనకి శ్రీదేవిలో, తర్వాత జడ్జ్మెంట్ కూడా ఇస్తారు కదా జనరల్ గా జరిగేది అదే ఎపిసోడ్ లో. సో నేను అయితే అలానే ఫిక్స్ అయ్యాను. అనేటప్పటికి ఇది సడన్ గా అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలియదు అప్పటి వరకు కూడా. బేసికల్ గా వాళ్ళిద్దరి మధ్యన అంత మంచి బాండింగ్ ఉంది. ఆమె చాలా అంటే చాలా ఎఫెక్షన్ అనమాట ప్రవీణ్ తో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రవీణ్ ఫస్ట్ కాల్ చేసేది ఇంద్రజ గారికి. సో దాని వల్ల అది నాకు తెలియదు ఫస్ట్. సో ఎప్పుడైతే అలా సీరియస్ అయిపోయేటప్పటికి దాన్ని కొంచెం ఫన్నీ వేలో తీసుకెళ్ళడానికి అక్కడ హైపర్ ఆది గారు ఉన్నారు, చాలా మంది ట్రై చేశారు, బట్ అసలు యాక్సెప్ట్ చేయలేదు మేడం అయితే. ఆ తర్వాత మొత్తం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వచ్చారు. సో అదే ఇది జరిగింది అయితే సినారియో అంతా ఇదే. నేనైతే లిటరల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను షాక్ అయిపోయాను. నేనైతే మేడం అయితే ఏడ్చారనమాట. లైక్ ఏడ్చిన తర్వాత నేను నిజంగా అసలు ఏం జరుగుతుంది అని అర్థం చేసుకునే లోపు ఇదంతా జరిగింది. ప్రాంక్ వీడియోస్ చేయొచ్చు, అది షోలో ఇలాంటివన్నీ కామనే, బట్ అంటే ఎవరి ఎమోషన్స్ వాళ్ళేవి కాబట్టి తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత ఇది మొత్తం అంతా క్లియర్ అయిన తర్వాత నేను వెళ్ళాను మేడం దగ్గరికి వెళ్ళాను. మేడం కూడా తర్వాత మళ్ళీ కొంతసేపటికి సెట్ అయిపోయారు, చాలా మంచిగా మాట్లాడారు నాతోని. లేదు మీరు ఒక అమ్మాయి కదా, సో నెక్స్ట్ ఫర్దర్ గా మీకు ఏది ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పేసి నా బాధ, మీరు కూడా ఎందుకు దీనికి యాక్సెప్ట్ చేశారు, ఒక ఆర్టిస్ట్ గా ఒకసారి ఒక రకంగా ఈ ప్రాంక్ వీడియోస్ లో అది కొంచెం చూసుకొని చేస్తూ ఉండాలి, ఇలాగా చూసుకోవాలి కదా అది ఇది. సో దానివల్లనే. అండ్ నేనేమనుకున్నాను అంటే ప్రవీణ్ చాలా చాలా అంటే చాలా ఎలోన్ గా ఉంటాడు, చాలా ఫేస్ చేశాడు, ఎవరూ లేరు, ఒక మంచి అమ్మాయి దొరికింది, చాలా బాగుంది, తను బాగా చూసుకోవడానికి, రివర్స్ లో తనని ఎక్కువ ప్రేమిస్తుంది, సో వీడి గురించి ఇప్పుడు నేను ఆలోచించక్కర్లేదు, కొంచెం నాకు బాధ ఉంటుంది, వాడిని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. సో దాని గురించి నేను ఎక్కువ చాలా ఎక్సైట్ అయ్యాను ఫస్ట్. సో ఇది ప్రాంక్ అనేది నిజంగా చాలా బాధ అనిపించింది నాకు, ఎందుకంటే పెళ్లి అనేది జోక్ కాదు కదా. సో అని చెప్పేసి మాట్లాడారనమాట. చాలా మంచిగా మాట్లాడారు, చాలా అంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను అప్పటి వరకు కొంచెం షాక్ అయినా, నేను నార్మల్ అయ్యాను. బికాస్ ఆవిడ ఎమోషన్ కూడా చాలా 200% కరెక్టే. అండ్ షో కోసం చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేసింది కరెక్టే. షో కోసం అన్ని ఉంటాయి షోలో. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే సింగింగ్ ఉంటుంది, డాన్స్ ఉంటుంది, తర్వాత కామెడీ స్కిట్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, మధ్య మధ్యలో ఇలాంటి ప్రాంక్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో అన్ని ఉంటాయి కాబట్టి ఆ షో అనేది చాలా హిట్ అయింది. సో దాంట్లో కొన్ని సార్లు మంచి జరగచ్చు, కొన్నిసార్లు ఇలా జరగచ్చు,
ఉండొచ్చు. సో నేను వెళ్ళిన అయితే మాత్రం నేనైతే షాక్ అయ్యాను. ఫస్ట్ అసలు ఇలా జరుగుతుందని అయితే నేను అసలు ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ దట్. అది మంచి జరిగిందో చెడు జరిగిందో నాకు తెలియదు. బట్ నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను జీవితంలో మర్చిపోలేను ఆ రోజు. అండ్ ఫస్ట్ అయితే నేను అందరూ మేడం సీరియస్ గా అది అన్నారు అనే దాని మీద కన్నా ఆమె బాధపడేటప్పటికి నాకు చాలా భయం వేసింది అనమాట. సో అంత ఎమోషనల్ గా అయ్యేటప్పటికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటాలిటీ ఏంటంటే నా వల్ల ఎవరు బాధపడకూడదు, నేను కొంచెం సెన్సిటివ్ అనమాట, నా వల్ల ఎవరైనా బాధపడతారేమో అని నేను చాలా వరకు సైలెంట్ గా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎవరైనా ఏమైనా అన్నా కూడా నేను తిరిగి మాట్లాడను, బికాస్ ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి. అందుకని నేను మోస్ట్లీ నాకు సంబంధించినంత వరకు నేను ఎవరిని ఒకవేళ నన్ను ఎవరైనా ఏదైనా అన్నా కూడా ఓకే దాన్ని చాలా లైట్ తీసుకుంటాను, దానికి ఆన్సర్ ఇవ్వాలి, దానికి నేను ఇది చెప్పాలని నేను ఎప్పుడు అనుకోను. కానీ నా వల్ల ఎవరైనా ఏదైనా ఫీల్ అయ్యారంటే మాత్రం నేను 200% చాలా ఎక్కువ ఫీల్ అయిపోతాను అనమాట. చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అలాంటివి చేయడానికి కొంచెం భయపడతాను నేను. ఎవరితో నన్ను మాట్లాడడానికి కూడా నాకు చాలా టైం పడుతుంది. వన్స్ ఒకసారి కలిస్తే మాత్రం నేను చాలా మంచిగా వాళ్ళతో కలిసి మాట్లాడతాను, చాలా ఫ్రీగా మాట్లాడతా. అండ్ నెక్స్ట్ వచ్చినప్పటికీ మేడం మెయిన్ గా అంత ఫీల్ అవ్వడం అనేది మాత్రం నాకు ఆ రోజు చాలా బాధ అనిపించింది. తర్వాత సీరియస్ అయినప్పుడు భయపడ్డాను నేను, ఏంట్రా బాబు ఇంకా ఇలా జరిగింది ఏంటి అని చెప్పి. తర్వాత ఎప్పుడైతే మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడానో సో చాలా స్వీట్ గా మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడారు, నన్ను అయితే చాలా మంచిగా ట్రీట్ చేశారు. సో మేడం నేను లిటరలీ మర్చిపోలేను. ఫస్ట్ జరిగిందంతా కూడా ఒక్కలాగా మేడంతో మాట్లాడిన తర్వాత మాత్రం నాకు చాలా బాగా అనిపించింది, చాలా నచ్చారు నాకు. సో ఎప్పుడు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా చాలా మంచిగా మాట్లాడతారు, అందరితో అలానే ఈక్వల్ గా మాట్లాడతారు. ఆమెకి అందరూ నచ్చుతారు మోస్ట్లీ. యాజ్ అ జడ్జ్ గా ఆమె కంటిన్యూగా ఆ షో చేయడానికి రీజన్ ఏంటంటే అంత పాజిటివ్ గా అంత పొలైట్ గా మాట్లాడతారు, అంత అంటే లైక్ చాలా ఎంటర్టైన్ చేస్తారు కూడా మేడం. జడ్జ్మెంట్ లో కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది జడ్జ్మెంట్ అనేది. సో అందుకే ఆ షో అంత సక్సెస్ అవుతుంది, కంటిన్యూటీగా వాళ్ళ మేడమే జడ్జ్ గా ఉండడం జరుగుతుంది. సో దాని తర్వాత నేను చాలా ఎపిసోడ్స్ చేశాను శ్రీదేవి. అండ్ ప్రాంక్ వీడియోతో అయితే నా ఫస్ట్ ఎంట్రీ శ్రీదేవిలో జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ సెకండ్ ఎపిసోడ్ కి నాకు తర్వాత మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ పిలిచారు. ఆ తర్వాత మళ్ళీ థర్డ్ ఎపిసోడ్ చేశాను నేను. తర్వాత అలా కంటిన్యూస్ గా నేను చాలా ఎపిసోడ్స్ చేశాను ఇప్పటి వరకు. మొన్న లాస్ట్ టైం కూడా నేను శ్రీదేవి ఎపిసోడ్ చేశాను. అప్కమింగ్ జాన్ లో, ఇప్పుడు మన జాన్ మంత్ ఎండింగ్ టైంలో అది టెలికాస్ట్ అవుతుంది. సో ఫర్దర్ గా కూడా కొన్ని ఎపిసోడ్స్ అయితే నేను ఇంకా చేస్తాను. సో ఫస్ట్ ఎంట్రీ అవ్వాలి అంటే మాత్రం ఎంట్రీ అనేది మాత్రం నాకు మర్చిపోలేను. ఏదో అంటారు కదా, ఎలా అయింది నీ ఎంట్రీ అంటే షాకులు జలకులు దెబ్బ మీద దెబ్బ అలా జరిగింది అనమాట మొత్తానికి. బట్ ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రాంక్ వీడియోతో వెళ్ళానా లేకపోతే ఏదో ఆ వీడియో చేశానా ఈ వీడియోతో ఎంటర్టైన్ చేశానా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. మనం యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఏదైనా చిన్న అవకాశం వచ్చినా సరే కంటిన్యూస్ గా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి మనం అనుకున్న గోల్స్ కి రీచ్ అవ్వడానికి అక్కడ మనకి కంఫర్టబుల్ గా ఉన్నంత వరకు, మనకి పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా మనము అది చేయాలి. యాజ్ అన్ ఆర్టిస్ట్ గా ఏదన్నా చేయడానికి రెడీ ఉండాలి. మన కంఫర్ట్ జోన్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆలోచించకుండా చేయాలనేది నాకైతే అనిపిస్తుంది. నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అంటే కొన్ని ఇలాంటి సిచ్యువేషన్స్ ని దాటుకొని వెళ్ళాలి, ఏదన్నా మన మంచికే. సో నేనైతే పాజిటివ్ గానే ఉంటాను. సో అలానే నాకు అన్ని కూడా మంచిగా జరిగాయి ఇప్పటి వరకు. సో ఈ ఇయర్ 2026 లో కూడా ఇంకా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఫర్దర్ గా ఆ డీటెయిల్స్ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్స్ కానీ వీడియోస్ షార్ట్స్ లో కానీ నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే మీకు చెప్తాను కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖుషీగా. సో థ్యాంక్ యూ సో మచ్. వీడియో లాంగ్ వీడియోనా షార్ట్సా ఇది కాదు, ఫస్ట్ మ్యాటర్ ఎంత వరకు ఉన్నదని నేను ఫర్దర్ గా కూడా మిమ్మల్ని అందరినీ కూడా మంచిగా ఎంటర్టైన్ చేయడానికి చూస్తాను. మీ సపోర్ట్ నాకుంటే ఖచ్చితంగా నేనైతే ఇంకా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించిన వీడియోస్ కానీ ఫర్దర్ గా ఏదైనా మీరు ఎలాంటి వీడియోస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూస్తే, చాలా చిన్నగా స్టార్ట్ చేశాను, చాలా తక్కువ సబ్స్క్రైబర్ తో అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఇప్పుడు రన్ చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాలెంట్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనం బ్రతకచ్చు. అండ్ అలాగే టాలెంట్ తో పాటు కొంచెం లక్ కూడా ఉండాలి. ఆ లక్ రావాలి అంటే మీరు నన్ను సపోర్ట్ చేయాలి. సో మంచి కంటెంట్స్ తో నేను నెక్స్ట్ వీడియోస్ లో కూడా మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ నా వీడియోస్ ని చూస్తూనే ఉండండి. దిస్ ఈస్ మమత అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఖుషీగా. బాయ్.